ప్రతి సంవత్సరం 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ వేస్టేజ్ లో ఇండియా షేర్ 20% గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇండియా ఆన్ అండ్ యావరేజ్ గా 5.8 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ ని బర్న్ చేస్తుంది. అండ్ దాంతో పాటు 3.5 మిలియన్ టన్స్ వేస్టేజ్ ని భూమి, గాలి, నీటిలోకి డైరెక్ట్ గా విడుదల చేస్తోంది. ఇది నైజీరియా, ఇండోనేషియా, చైనాల కంటే చాలా ఎక్కువ. ఇన్ని మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యాన్ని వాతావరణంలోకి రిలీజ్ చేసే స్థాయికి అసలు మనం ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం? దీనికి ఆన్సర్ అన్మేనేజ్డ్ వేస్ట్. అంటే మనం ప్లాస్టిక్ ని సరిగ్గా డిస్పోజ్ చేయలేకపోతున్నాం. మన దేశంలో ప్లాస్టిక్ ని ఎక్కువగా కాల్చడం, ఎక్కువ మోతాదులో ప్లాస్టిక్ ని అలా వదిలేయడం వల్ల ఎన్నో హార్మ్ఫుల్ టాక్సిన్స్, కెమికల్ పార్టికల్స్ అట్మాస్ఫియర్ లోకి విడుదలై హార్ట్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఇష్యూస్, క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు కారణమవుతున్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ లో గ్లోబల్ నార్త్ లో ఉన్న యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు మనకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని వాడతారు, కానీ వాళ్ళు వాడిన ప్లాస్టిక్ ని కలెక్ట్ చేయడం, డిస్పోజ్ చేయడం, రీసైకిల్ అండ్ రీయూజ్ చేయడం లాంటివి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంటారు. కానీ ఇండియాలో కలెక్షన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల, సరిగ్గా చెప్పాలంటే ఇండియా ప్లాస్టిక్ ప్రొడక్షన్ మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువే, కానీ ఆ ప్లాస్టిక్ వల్ల కలిగే పొల్యూషన్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఇండియా ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు? దీనికి ఆన్సర్ గ్లోబల్ ఎఫర్ట్. 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ ఒక అడుగు ముందుకు వేసి 2024 ఎండింగ్ కల్లా గ్లోబల్ గా ఒక కాన్స్టిట్యూషనల్ పాలసీ ఒప్పందాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి మెరుగైన టెక్నాలజీస్ ని అందుబాటులోకి తీసుకురావాలా, లేక టోటల్ గా ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలా అనేది ఆలోచిస్తున్నామని చెప్పింది. అయితే మన ఇండియాలో వేస్ట్ కలెక్షన్ సిస్టమ్స్ ని తీసుకురావడం, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసేందుకు బాగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం, ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ మార్గాన్ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలి. స్ట్రిక్ట్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని దేశాల సహకారంతో ఇన్నోవేటివ్ గా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావచ్చు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.